మనకైతే ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు, ట్యాబ్ డెడ్ కండిషన్లో ఉందంట. డెడ్ కండిషన్లో ఉన్న ట్యాబ్కి అయితే 550 అనేది చెప్పాము మొబైల్ షాప్ అతను. నార్మల్ ట్యాబ్ అయితే 200 అన్నాం, డెడ్ కండిషన్లో ఉందన్నారు. ఆ ట్యాబ్ మనం ఫ్లాష్ చేసిన తర్వాత అయితే ట్యాబ్ అయితే ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత డౌన్లోడ్ మోడ్ ఫోటో అయితే సెండ్ చేయమన్నాను, అతను ఫోటో అయితే సెండ్ చేశారు. ఇది ఎందువల్ల డెడ్ అయిందంటే SMS1110లో మొత్తం 5 వెర్షన్స్ అయితే ఉన్నాయి, బిట్ వెర్షన్స్. U1, U2, U3, U4 ఇవి ప్రీవియస్ వెర్షన్స్. లేటెస్ట్ అయితే U5 వచ్చింది. అతని దగ్గర U5 అయితే లేదు, ప్రీవియస్ ఫైల్స్తో ఫ్లాష్ చేశారు, అందువల్ల డెడ్ అయిపోయింది. ఎనీ డిస్క్ ద్వారా అయితే మనం అయితే కనెక్ట్ అయ్యాము. అతన్ని కనెక్ట్ అయిన తర్వాత ఫైల్ ఉంటుంది, ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ సర్వీస్ కనుక పాస్వర్డ్ ఏమీ చెప్పము, డైరెక్ట్గా మనమే ఎంటర్ చేసి అంతా చేస్తాము ఆన్లైన్లో. ఈ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా ఫైల్, దీనికైతే ఎటువంటి పాస్వర్డ్ ఉండదు. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్, ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఒక ఫోల్డర్ వస్తుంది కదా, అందులోనైతే ఇంకో ఫైల్ ఉంటుంది, దానికైతే పాస్వర్డ్ ఉంటుంది. మనం ఇది ఆన్లైన్లో చేయాలంటే ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర సిగ్నల్ అయితే స్పీడ్గా ఉండాలి, స్లో ఉండకూడదు. 4G నెట్వర్క్ ఉన్నా సరే, ఏదైనా నార్మల్గా ఉన్నా సరే అంత వేగంగా అయితే కనెక్ట్ అవ్వదు, బాగా లేట్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంటుంది. సిగ్నల్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ అయితే చేస్తారు ఎవరైనా సరే. ఈ ఫైల్స్ కన్వర్ట్ అవుతున్నాయి. ఈ ఫైల్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఇంకొక ఫైల్ అయితే వస్తుంది. ఏం లేదు, సేమ్ ప్రాసెస్ మన పాత వీడియోస్లో చెప్పాం కదా, SP Flash 2లో చేసి నెక్స్ట్ ఓడిన్లో చేయాలి. అది కాకపోతే ఫైల్ అయితే ఎంటర్ చేసి అయితే చేయాలి డెడ్ అయిన ట్యాబ్స్కి. చూసారు కదా, ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫైల్ అయితే ఉంది, దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే చేస్తే అప్పుడు ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ ఫైల్ తాలూకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, లేటెస్ట్ అప్డేట్ ఫైల్. ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే ఫ్రీ అయితే కాదు, పెయిడ్ ఫైల్స్, ఓన్లీ మొబైల్ షాప్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. ఇది పాస్వర్డ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, ఎవరికైనా కావాలంటే కింద లింక్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి అయితే ఒక 5 minutes అయితే టైం పడుతుంది. ఇవి కొంచెం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను వీడియోని. ఇక్కడ చూసినట్టుగా అయితే మన దగ్గర ఏ ఫైల్స్ ఉన్నాయనేది స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. కొంచెం స్కిప్ చేయండి, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ కొంచెం టైం పడుతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా సరే. ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యాక ఇలా అయితే వస్తుంది మీకు ఫైల్ అనేది. అందులో SP Flash 2 కూడా అందులోనే ఉంటుంది. ఒకవేళ ఇందులో ఉన్న SP Flash 2 మీకు సపోర్ట్ కనెక్ట్ చేయకపోతే క్రోమ్ ఓపెన్ చేసి అయితే అక్కడి నుంచి అయితే SP Flash 2 అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను. SP Flash 2 ఓడిన్ ఫైల్స్, MDM ఫైల్స్ 3 కూడా అందులో ఉంటాయి. అందులో ఉన్న SP Flash 2 సపోర్ట్ చేయకపోతే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేస్తే అక్కడ మీరు SP Flash 2 V6 అని అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ లింక్ ఉంది కదా, ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేయండి దాన్ని. ఆన్లైన్ సర్వీస్ కనుక కొంచెం వీడియో ల్యాగ్ అవుతున్నట్టయితే ఉంటుంది, నెట్వర్క్ బట్టే ఉంటుంది స్పీడ్ అనేది. చాలా ల్యాగ్ అవుతుంది. అక్కడ చూస్తే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. SP Flash 2 డౌన్లోడ్ అయ్యాక SP Flash 2 అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేయండి. అక్కడ చూస్తే SP Flash 2 V6 ఉంది కదా, దాన్ని అయితే డబుల్ క్లిక్ చేయండి. మీకు ఇలా అయితే చూపిస్తుంది SP Flash 2 ఓపెన్ అయ్యి. అక్కడ చూస్తే డౌన్లోడ్ XML అని ఉంది కదా, అక్కడ చూస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఫైల్ మీరు డెస్క్టాప్ మీద ఉంచండి, వేరే లోకల్ డిస్క్లో అందులో ఉంచొద్దు, డెస్క్టాప్ మీద ఉంచండి ఫైల్.
అలా వస్తుంది. ఓపెన్ చేసి డౌన్లోడ్ ఏజెంట్ తర్వాత ఫ్లాష్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అయితే ఓపెన్ చేయండి. తర్వాత అథెంటికేషన్ ఫైల్ ఉంటుంది, అథెంటికేషన్ ఫైల్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు డౌన్లోడ్ ఓన్లీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఫార్మట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ ట్యాబ్ డెడ్ అయ్యి ఉంది కనుక వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ప్రెస్ చేసి కేబుల్ కనెక్ట్ చేయండి. అతనికి మెసేజ్ చేస్తున్నాం మనం కనెక్ట్ చేయమని, అందుకే లేట్ ఇది. కనెక్ట్ అయిన తర్వాత మీకు రెడ్ కలర్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఒక ఎర్రర్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని ఓకే చేయండి. మళ్ళీ కేబుల్ డిస్కనెక్ట్ చేసి డౌన్లోడ్ ఓన్లీ సెలెక్ట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ అయితే ప్రెస్ చేయండి. అక్కడ చూస్తే ఎర్రర్ సింబల్ వచ్చింది. మళ్ళీ కేబుల్ తీసి మళ్ళీ సేమ్ కనెక్ట్ చేయండి. అప్పుడు మీకు రెడ్ కలర్ లైన్ ఫామ్ అయ్యి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఓడిన్లో చేసింది రికార్డ్ అయితే చేయలేదండి, ఎందుకంటే రికార్డ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు, అది రికార్డ్ కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాను. ఫ్లాష్ అయిన తర్వాత అయితే ట్యాబ్ మీకు అయితే డౌన్లోడ్ మోడ్లోకి వెళ్తుంది. వీడియో స్టార్టింగ్లో చూపెట్టాను కదా, అతను చేసిన మెసేజ్లో ఫోటో పెట్టమన్నా డౌన్లోడ్ మోడ్ ఫోటో కూడా పెట్టారు అతను. ట్యాబ్ అయితే ఆన్ అయింది. ఎవరి దగ్గర అయినా సరే డెడ్ అయిన ట్యాబ్స్ ఉంటే ఇలా అయితే చేసుకోవాలి, అది ఏ ట్యాబ్ అయినా సరే. ఏ ట్యాబ్ అయితే ఆ ట్యాబ్ ద్వారా లేటెస్ట్ అప్డేట్ అయితే యూస్ చేయాలి, అప్పుడైతే ఆన్ అయిపోద్ది. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, వాట్సాప్లోనైతే మెసేజ్ చేయండి.